శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహావిద్యాలయం డిమ్డ్ యూనివర్సిటీ కాంచీపురం. దయచేసి ఈ ముఖ్యమైన సమాచారం విద్యార్థులకు తల్లిదండ్రులకు పంపించండి. కంచి యూనివర్సిటీలో కేవలం ఇంటర్మీడియట్లో మ్యాథ్స్, కెమిస్ట్రీ మరియు ఫిజిక్స్ ఈ సబ్జెక్టులలో 2 ఏళ్ల మార్కుల ఆధారంగా మరియు మెరిట్ని గౌరవిస్తూ స్టూడెంట్స్కి అడ్మిషన్స్ ఇవ్వబడును. ఏ ఇంజనీరింగ్ బ్రాంచ్ అయినా సరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, మిషన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింకింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ మరియు ఎలక్ట్రికల్ వెహికల్స్ వంటి అనేక ఉపాధి అవకాశాలు గల ప్రోగ్రాములను ఏ విధమైన అదనపు ఫీజులు లేకుండా మైనర్ డిగ్రీలుగా అందించటం మా యూనివర్సిటీ ప్రత్యేకత. మార్కుల ఆధారంగా మాత్రమే మెరిట్ స్కాలర్షిప్లు కలవు. న్యాయమైన ఫీజులతో చక్కని హాస్టల్ వసతులు. ముఖ్యంగా పిల్లలు ఎటువంటి దురలవాట్లకు లోను కాకుండా ప్రత్యేక పర్యవేక్షణ మరియు శిక్షణ. అన్ని కోర్సులు అందుబాటులో. BE, CSE విత్ AIML, CEE, EEE, మెకానికల్, సివిల్, బీటెక్ విత్ స్పెషలైజేషన్స్ ఇన్ AI, ML, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, IoT, ఎలక్ట్రికల్ వెహికల్స్, సెన్సార్ టెక్నాలజీ, మైక్రోగ్రిడ్ టెక్నాలజీ, 3D ప్రింటింగ్, ఇతర కోర్సులు లభ్యమవును. BCom, BBA, BSc, డేటా సైన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ, MBA, MCA, BEd, MSc ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్. అతి తక్కువ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇటువంటి సదవకాశం మీరు పొందటమే కాకుండా మీ తోటి స్టూడెంట్స్ కి కూడా పొందేలా ఈ సమాచారం అందరికీ పంపించండి. ఉచిత ఆన్లైన్ అప్లికేషన్ కొరకు www.kanchiuniv.ac.in వెబ్సైట్ను సంప్రదించగలరు. లేదంటే యూనివర్సిటీ వెబ్సైట్ను సందర్శించి అడ్మిషన్ మరియు స్పాట్ విజిట్ బుక్ చేసుకోగలరు. మరిన్ని వివరాలకు డాక్టర్ డి నాగేశ్వరరావు 9655035217, డాక్టర్ జి కోటేశ్వరరావు 8148849792. ఏలూరు నగరాన్ని అన్ని విధాలుగా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి భావితరాలకు ఆదర్శంగా నిలుస్తానని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. తమ్మిలేరుకు వరద వచ్చినప్పుడల్లా శనివారపేట కాజ్వే వద్ద రాకపోకలు నిలిచిపోతున్నాయని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆ ప్రాంతంలో బ్రిడ్జ్ నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎమ్మెల్యే బడేటి చంటి చేసిన విజ్ఞప్తి చేశారు. దీనిపై తక్షణ స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్రిడ్జ్ నిర్మాణానికి 1500 కోట్ల రూపాయలు కేటాయించడమే కాకుండా వెంటనే పనులు మొదలు పెట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దీంతో ఎమ్మెల్యే బడేటికి ప్రజల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే బడేటి చంటిని శనివారం పేటకు చెందిన ప్రజలతో పాటు జనసేన పార్టీ చేనేత కార్మిక విభాగం రాష్ట్ర కార్యదర్శి తోనేపూడి లోవరాజు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి తేజస్వి తదితరులు కలుసుకుని సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా చంటి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిద్రాహారాలు మాని పనిచేస్తున్నారని చెప్పారు. ప్రజల అవసరాలను తెలుసుకుని వారి సమస్యలను తక్షణమే పరిష్కరించడమే కాకుండా తన లక్ష్యం అన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తనకు భారీ మెజారిటీతో గెలిపించారని, అదే విధంగా తాను చరిత్రలో చిరస్థాయిగా నిలిచే విధంగా ఏలూరు నగరాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పారు. అనంతరం ప్రజల నుంచి వినతులను స్వీకరించి సంబంధిత అధికారులతో మాట్లాడి వాటిని అక్కడే పరిష్కరించారు. మధు గారు, కొట్టు మనోజ్ గారు 1,11,116 రూపాయలు కూడా చెక్కుని నిన్న చంద్రబాబు నాయుడు గారికి అందించడం జరిగింది. విపత్తు వచ్చినప్పుడు అందరినీ కూడా ఆదుకోవాలి అని చెప్పి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఒక నిదానం ఇచ్చారో, గత ప్రభుత్వం అయ్యాంలో ఎవరైనా ముందుకొచ్చి డబ్బులు డొనేషన్ ఇవ్వాలి అని అంటే వాళ్ళు అంతా కూడా దుర్వినియోగం చేస్తున్నారు ఉద్దేశంతో ఒక్కరు కూడా ముందడుగు పరిస్థితుల్లో ఈ రోజున విపత్తు వచ్చిందనంటే ప్రజల కోసం వాళ్ళు పడుతున్న కష్టాన్ని చూసి ప్రతి రూపాయికి కూడా ప్రజలకి దాతృత్వంగా ఏదైతే ఇస్తున్నారో ప్రజలు కూడా అదే సహకారాన్ని అందిస్తూ మరి ఏదైతే ముఖ్యమంత్రి గారు అహర్నిశలు ప్రజల కోసం పాటుపడుతున్నారో
మరి నిన్న కూడా ఏలూరు వచ్చి మరి 15 కోట్ల రూపాయలు ప్రజల పడుతున్న ఇబ్బందులు చూసి మరి వంతెనకి శాంక్షన్ చేయడం జరిగిందో, అలాగే వీరు ఏదైతే వర్తక సంఘం వారు వీళ్ళు అలాగే ఏలూరు ప్రజానీకం తరపున కూడా నిన్న 45 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే అంతకుముందు 30 లక్షల భోజనాలు కూడా నిత్యావసర వస్తువులు భోజనాలు అది కూడా ఏలూరు నుంచి రమారమి 75 లక్షల రూపాయలు ఏలూరు ప్రజానీకం మరి విపత్తు వచ్చినప్పుడు ఆదుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఆదుకుంటేనే ఒకరికొకరు చేయించుకుంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. తప్పనిసరిగా ఈ 15 కోట్లు ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారు ఏలూరు ప్రజానీకం తరపున ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే విపత్తు వచ్చినప్పుడు ఏదైతే కాయకూరల సంఘం వారు కానీ కుటుంబానంద్ గారు కానీ ఈ విధంగా వచ్చి ఇచ్చినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. 10 రోజులుగా కురుస్తున్న ఎడతెరపు లేని వానలకి మరి మనకి దగ్గరలో విద్య, వైద్య అన్ని రకాలుగా కూడా మనకు అనుబంధంగా ఉన్న విజయవాడలో ఎటువంటి విపత్తు జరిగిందో కూడా మనందరం కూడా కళ్ళారా చూసాం. మరి దీనికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడి మరి 10 రోజులు కూడా వ్యవస్థలన్నీ కూడా వాళ్ళు స్ట్రీమ్ లైన్ చేసి మరి ప్రజలందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల సేవలు అందిస్తూ మరి ఏ రకంగా అయితే కష్టపడ్డారో మనందరం కూడా కళ్ళారా చూసాం. మరి అలాగే మరి మన స్థానిక శాసనసభ్యులు కూడా ప్రతిరోజు కూడా ఇక్కడి నుంచి లక్షల మందికి భోజనాలు అవి ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి అక్కడికి పంపించడం, మరి అదేవిధంగా అక్కడికి వెళ్ళి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అక్కడ ఉంటూ అక్కడ ఎవరికి ఏం కావాలో చూసుకుంటూ సేవలన్నీ అందించడం కూడా జరిగింది. మరి ఇవన్నీ ఆదర్శంగా తీసుకుని మరి మన కూరగాయల వర్తకులు, ఆకుకూరల వర్తకులు, ఉల్లిపాయల వ్యాపారస్తులు అందరం కలిసి మరి వీళ్ళని ఆదర్శంగా తీసుకుంటూ మరి మన వంతు సాయం చేయాలి ఏదో ఒకటి అన్న ఉద్దేశంతో మరి అందరం కలిసి 2,22,350 రూపాయలు చెక్కుని నిన్న సీఎం గారికి చేతుల మీదుగా విరాళం అందించడం జరిగింది వరద బాధితులకి. మరి అదేవిధంగా మా సంస్థ నుంచి మరి నాన్నగారు మధు వెంకట్రావు గారు మరి 1,11,116 రూపాయలు చెక్కుని అందించడం జరిగింది. మరి ఇవన్నీ కూడా గతంలో కూడా మరి మా వ్యాపారస్తులందరం కూడా హుదూదీ వచ్చినప్పుడు కూడా మరి ఇక్కడ నుంచి 2 లారీల కూరగాయలు ఇక్కడ ఏలూరు నుంచి పంపించడం జరిగింది. మరి అలాగే అంతకుముందు మరి చాలామందికి తెలిసి ఉండదు, మరి ఇంతకుముందు తుఫాన్ వచ్చినప్పుడు కూడా మరి ఇక్కడి నుంచి కూరగాయలు కానీ నిత్యావసర వస్తువులు అన్నీ కూడా పంపించడానికి ఎప్పుడు కూడా మా కూరగాయల వర్తకులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నాం. మా వంతు సాయంగా ఎప్పుడూ కూడా మేము అన్ని రకాలుగా ముందుంటూ ఇవాళ కూడా మరి అదేవిధంగా అందరం కలిసి సేవా కార్యక్రమంలో పాల్గొంటూ మరి ఈ వరద బాధితులకి అందించాలన్న ఉద్దేశంతో మరి ఈ అమౌంట్ని మన ఎమ్మెల్యే గారి ద్వారా సీఎం గారికి అందించడం జరిగింది.